ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీపీఎస్సీ అతి త్వరలో నిర్వహించబోతున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ అయితే మన ఛానల్లో తీసుకొస్తుంటే ఈ వీడియోలో భాగంగా జనరల్ మ్యాథ్స్కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ కోసం టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అందుబాటులో ఉంది. కేవలం 99 రూపీస్కే టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కేవలం తెలుగు మీడియంలో మాత్రమే ఉంది, అభ్యర్థులు గమనించండి. ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో లేదు. అదేవిధంగా ఒక టెస్టును మీరు ఎన్నిసార్లు అయినా రాసుకునే విధంగా అన్లిమిటెడ్ అటెంప్ట్స్, అదేవిధంగా జనరల్ మ్యాథ్స్కి సంబంధించి కానీ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్స్ కూడా మనము టెస్ట్ సిరీస్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఎఫ్బిఓకి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లాస్ట్ వీడియోలో మనం సంఖ్యా వ్యవస్థకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే తెలుసుకున్నాం. ఈ వీడియోలో సంఖ్యా వ్యవస్థకి సంబంధించిన ఒక 10 ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే, ఒక సంఖ్యను 96 చే భాగించినప్పుడు, ఒక సంఖ్యను ఏదో ఒక సంఖ్యను 96 చే భాగిస్తే శేషం అనేది 23 వచ్చిందంట. ఓకేనా, శేషం 23 వచ్చింది. అదే సంఖ్యను అంటే ఈ ఎక్స్ అనే సంఖ్యను 16 చే భాగిస్తే ఎంత శేషం వస్తుందని క్వశ్చన్. ఓకేనా, ఇటువంటి మోడల్ క్వశ్చన్స్కు మీరు ముందుగా ఏం చేయాలంటే, రెండో సంఖ్య ఏదైతుందో మొదటి సంఖ్యను రెండో సంఖ్య ఇచ్చే భాగించాలి. రెండో సంఖ్య 16 కదా, మొదటి సంఖ్య ఎంత ఉంది, 96 ఉంది. సో భాగిద్దాం. 16 6ల 96 వస్తుంది. 16 6ల 96, శేషం అనేది 0 వచ్చింది. నిశేషంగా భాగించింది రెండో సంఖ్య మొదటి సంఖ్యను. నిశేషంగా భాగించినప్పుడు మనకి ఏదైతే ఇక్కడ 23 శేషం వచ్చిందో, ఈ 23 శేషంను 16 చే భాగిస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ నిశేషంగా భాగించింది కదా 16 96ను, కాబట్టి మిగిలిన శేషం ఎంత, 23. సో 23 వేసుకోండి. 16 ఎక్కం 16, తీసివేత చేస్తే మనకు 7 మిగులుతుంది. అంటే మనకు ఆ ఎక్స్ అనే సంఖ్యను 16 చే భాగిస్తే వచ్చే శేషం 7 అనమాట. అదే ఎక్స్ అనే సంఖ్యను 96 చే భాగిస్తే 23 వచ్చింది కదా, అదే ఎక్స్ అనే సంఖ్యను 16 చే భాగిస్తే 7 అనే శేషం వస్తుంది. ఇక్కడ మనకు 96 అనేది 16 చే భాగించలేదనుకుందాం. భాగించినప్పుడు ఈ మిగిలిన శేషం ఏదైతుందో దాన్ని కూడి, ఓకేనా, దాన్ని కూడి శేషంను ఆ సంఖ్యను కూడి అప్పుడు భాగారం చేయాలి. అప్పుడు మనకు భాగారం చేస్తే వచ్చిన శేషం అనేది ఆన్సర్ అవుతుంది. కానీ నిశేషంగా భాగిస్తే మాత్రం డైరెక్ట్గా శేషంనే మనకు రెండో సంఖ్య భాగిస్తే వచ్చే శేషమే ఆన్సర్ అవుతుంది. ఇటువంటి మోడల్స్ చాలాసార్లు అడిగారు, చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వన్, రెండవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, 24 గల భాజకాల సంఖ్య లేదా కారణాంకాల సంఖ్య ఎంత? సో మనకు కారణాంకాలు, ఓకేనా, ఒక ఇచ్చిన సంఖ్యకు ఏదైతే మిగిలిన సంఖ్యలు ఉంటాయో నిశ్శేషంగా భాగించినట్లయితే, ఓకేనా, శేషం లేకుండా భాగించినట్లయితే అది ఆ సంఖ్యకు కారణాంకం అవుతుంది. ఓకేనా, చూసుకున్నట్లయితే మనకు 24 కాసా గట్టడం అందరికి వచ్చి ఉంటుంది. సో 3 టేబుల్లో తీసుకుందాం. 3 8 = 24, 2 4 = 8, 2 2 సో 3^1 × 2^3. ఓకేనా, ఇది మనకు ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసాం. 3^1 × 2^3గా మనకు రాయడం జరిగింది. మరి కారణాంకాల సంఖ్య ఎట్లా కనుక్కుంటాం సార్ అంటే, మొత్తం కారణాంకాల సంఖ్య మనకు కావాలి. సో ఇక్కడ 3 పవర్లో 1 ఉంది, 2 పవర్లో 3 ఉంది. సో కారణాంకాల సంఖ్య కనుక్కోవడానికి సూత్రం ఏంటంటే మనకు m+1, ఓకేనా, × n+1. ఇక్కడ m+1 ఏంది, n+1 ఏంది. సో మొదటి సంఖ్య యొక్క ఘాతం ఎంత ఉంది, 1 ఉంది. అంటే మనకు 1 అనేది m అవుతుంది, 1+1. ఇక్కడ రెండో సంఖ్య యొక్క ఘాతం ఎంత ఉంది, 3 ఉంది, 3+1. ఓకేనా, 1+1 2 అవుతుంది, 3+1 4 అవుతుంది, 2 4 = 8. అంటే 24 గల కారణాంకాల సంఖ్య మొత్తం ఎంత, 8 కారణాంకాలు ఉంటాయి 24కు. ఓకేనా, కారణాంకాలు అనేవి ఒక సంఖ్యకు పరిమిత సంఖ్యలు ఉంటాయి, గుణిజాలన్నీ మాత్రం అపరిమితంగా ఉంటాయి. ఓకేనా, చూద్దాం 8 ఉన్నాయో లేదో చూద్దాం, ఒకసారి రాద్దాం. 24కు 8 కారణాంకాలని వచ్చింది, చెక్ చేద్దాం, క్రాస్ వెరిఫై చేద్దాం. 1 కారణాంకం అవుతుంది, 2 కారణాంకం అవుతుంది, 3 కారణాంకం అవుతుంది, 4 కారణాంకం అవుతుంది, 6 కారణాంకం అవుతుంది, 8 కారణాంకం అవుతుంది, 12 కారణాంకం అవుతుంది, 24 కూడా కారణాంకం అవుతుంది. కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 కారణాంకాలు చూసాం కదా, 8 ఫ్యాక్టర్స్ అన్ని రావడం జరిగింది. సో ఈ విధంగా మనము 24 ఉంది కాబట్టి ఈజీగా రాసుకుంటే తెలిసింది. అదే పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు మనకి ఈ విధంగా రాసుకోవడానికి కష్టం అవుతుంది, ఒక్క నెంబర్ మిస్ అయినా మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ విధంగా కాసా గట్టి m+1 × n+1 రూపంలో చేస్తే ఈజీగా ఎన్ని కారణాంకాలు, 100 కారణాంకాలు ఉన్నా మనం కనుగొనడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇది రెండవ మోడల్ ఇంపార్టెంట్. నెక్స్ట్, 4 చే భాగించబడే 3 అంకెల సంఖ్యలు ఎన్ని?
4చే భాగించబడే 3 అంకెల సంఖ్యలు ఎన్ని అని అడుగుతున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ మనకు అంక శ్రేణిలో భాగంగా 10th క్లాస్లో అంక శ్రేణి ఉంటుంది చూడండి. సో ఆ మోడల్లో చేయొచ్చు. ఓకేనా. ఈ 4చే భాగించే 3 అంకెల సంఖ్యలు ముందుగా మనకు 3 అంకెల మొదటి సంఖ్య తెలవాల. 4చే భాగించే 3 అంకెల సంఖ్య తెలవాలి మనకు. సో 4చే భాగించే 3 అంకెల సంఖ్య అంటే మనం 3 అంకెల సంఖ్య ఫస్ట్ ఏంది 100, అతి చిన్న సంఖ్య. సో 425 100 అంటే 100 భాగిస్తుంది కాబట్టి మొదటి సంఖ్య 100 అవుతుంది, రెండో సంఖ్య 104 అవుతుంది. సో ఆ విధంగా మనకు 3 అంకెల అతిపెద్ద సంఖ్య కూడా కావాలన్నప్పుడు దాంట్లో మనకు 3 అంకెల అతిపెద్ద సంఖ్యను తీసుకొని ఓకేనా 4 2 8 19 4 4 16 3 మిగులుతుంది. ఓకేనా. నెక్స్ట్ విధంగా 13 అవుతుంది. 4 4 మళ్ళీ 36 ఎంత మిగిలింది రిమైండర్ 3. ఈ రిమైండర్ 3 ఏదైతే మిగిలిందో మనకు అతిపెద్ద సంఖ్య ఏది 999 కదా. 919కి 3 తీసేస్తే 996 మిగులుతుంది. అంటే మనకు అతిపెద్ద సంఖ్య 996. ఇది భాగించే సంఖ్య. అంటే మనకి ఇప్పుడు స్టేడీ వస్తుంది 100 ఓకేనా 104 డాష్ 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 లాస్ట్ నెంబర్ ఏది 996. సో మనకు శ్రేణి వచ్చింది. ఇవి ఎన్ని ఉన్నాయి, ఇవి మనకు కావాలి సంఖ్యలు ఎన్ని, 3 అంకెల సంఖ్యలు కావాలి మనకు. 3 అంకెల సంఖ్య కనుక్కోవడానికి సూత్రం ఏంటంటే మనకు an = a + n - 1 × d. సో మనం రాసాంగా శ్రేణి అనేది మనకి ఏ విధంగా వచ్చింది 100 104 డాష్ 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 996. ఈ 996 అనేది an అవుతుంది. ఏ అంటే మొదటి పదం 100 అవుతుంది, మనకు కావాల్సిన సంఖ్య n అనమాట. డి ఏంటంటే డిఫరెన్స్, మనకు ఒక్కొక్క సంఖ్యకు ముందు సంఖ్యకు ఉన్న డిఫరెన్స్ ఎంత అంటున్నాడు 4. సో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 996 = a 100 + n - 1 × d 4. ఇక్కడ 996 మనం చూసుకున్నట్లయితే అంతే ఉంటుంది. నెక్స్ట్ 100 ఇక్కడ 4n - 4 అవుతుంది, 4n - 4 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 996 = 96 అవుతుంది. చూద్దాం నెక్స్ట్ స్టెప్లో 996 100 - 4 ఉంది కదా, 100 - 4 + 4n మిగిలింది మనకు అక్కడ. ఓకేనా. 996 100 - 4 96 + 4n 96 ఎట్ వచ్చినట్లయితే -96 అవుతుంది = 4n అక్కడ. సో 4n = మనకి ఎంత మిగులుతుంది 900 మిగులుతుంది. 4n = మనకు 900 మిగులుతుంది. n = మనకు కావాల్సింది n = కాబట్టి 900/4. సో ఆన్సర్ అనేది డివైడ్ చేస్తే 225 వస్తుంది మనకు. ఓకేనా. సో దీన్ని డివిజన్ చేస్తే 225 అంటే 4చే భాగించబడే 3 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయి అంటే 3 అంకెల సంఖ్యలు 4చే భాగించబడేటివి 225 ఉంటాయి అన్నమాట. ఇంపార్టెంట్ మోడల్ చాలాసార్లు అడిగారు ప్రీవియస్గా. ఓకేనా. ముందుగా ఏం లేదు, మనకు సిరీస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సిరీస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫార్ములాలో an = a + n - 1 × d ఈ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఎన్నో పదం కనుక్కోవడానికి సూత్రం ఇది. ఏదైనా సరే 6చే భాగించబడే 3 అంకెల సంఖ్యలు కానీ 4 అంకెల సంఖ్యలు కానీ ఏదైనా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ ఒక్క సూత్రంతో. ఓకేనా. నెక్స్ట్ వన్ 500ను ఏ సంఖ్యచే గుణించిన లబ్ధం దాని యొక్క లబ్ధం సంపూర్ణ వర్గం అవుతుంది. 500 ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అనేది. సో దాన్ని ఏ సంఖ్యచే గుణిస్తే దీని యొక్క లబ్ధం వస్తుంది కదా, ఇంటూ వస్తుంది కదా. సో అది మనకు పరిపూర్ణ వర్గం అవుతుంది అంటున్నాడు, స్క్వేర్ నెంబర్ అవుతుంది అంటున్నాడు. చూద్దాం ఇటువంటి క్వశ్చన్స్కి ఏం చేయాలంటే మీరు 500 కాసాకు కట్టాలి. ముందుగా 5 టేబుల్ తీసుకుంటే 500 మళ్ళీ 5 టేబుల్ తీసుకుంటే 20 టైమ్స్, 5 టేబుల్ తీసుకుంటే 4 టైమ్స్, 2 2 సో ఈ విధంగా కాసాకు కట్టడం జరిగింది. సో ఎంత వచ్చింది మనకు 5 ఎన్ని ఉన్నాయి ఇక్కడ 5లు 3 ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ 2లు 2 ఉన్నాయి. మనకు వర్గం అన్నాడు ఇక్కడ. వర్గం అంటే 2 సంఖ్యలు కలుపుకొని మనం రాసుకోవాలి. సో ఆ విధంగా మనకు చూసుకున్నట్లయితే 2 సంఖ్యలు జతగా లేనివి చూసుకోవాలి. 5 5 ఒక జత అయింది, 2 2 ఒక జత అయింది. ఇక్కడ మిగిలింది ఓన్లీ 5 అంటే దీనికి ఒక జత కావాలి. 5కి ఒక జత అంటే 5 తీసుకోవాలి. అంటే ఈ ఇచ్చిన నంబర్కు ఈ 500కు ఇంటూ 5 చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవుతుంది. ఓకేనా. ఇటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో పరిపూర్ణ వర్గం కావాలని ఏ సంఖ్య గుణించాలంటే సింపుల్గా కాసాకు కట్టండి. సింగిల్గా మిగిలిపోయేదానికి ఒక జత చేరిస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ 5 లేదు కాబట్టి 5 జత పరచాలి. అంటే 5 మనకి ఇంటూ చేస్తే ఆ నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. క్రాస్ వెరిఫై చేద్దాం. సో 500 × 5 చేస్తే ఎంత వస్తుంది
2500 అవుతుంది. 2500 మరి పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఎస్ 50 స్క్వేర్ అనమాట. 50 స్క్వేర్ ఈజ్ 2500. ఓకేనా, ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారు. నెక్స్ట్ వన్, 27, 36, 18లచే నిశ్శేషంగా భాగించగలిగే సంఖ్య. 27, 36, 18 ఈ 3 సంఖ్యలచే నిశ్శేషంగా భాగించే సంఖ్య ఏదని అంటున్నాడు. ఇంపార్టెంట్ మోడల్ ఇది కూడా. సో ఏం లేదు, ఇచ్చిన 3 సంఖ్యలను కాసగట్టాలి. 27, 36, 18. సో 3 టేబుల్ తీసుకుంటే 3 9s, 3 12s, 3 6s. మళ్ళీ 3 టేబుల్ తీసుకుంటే 3 3s, 3 4s, 3 2s. మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటే 3 అలా ఉంటుంది, 2 2s, 2 1s. 3 3s 9, 9 2s 18, 18 3s 54, 54 2s 108. సో మనకు 108 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, అర్థమైంది కదా. మనకి ఇచ్చిన సంఖ్యలు ఏవైతున్నాయో ఆ సంఖ్యలు 3 సంఖ్యలను మనకు కాసాకు కట్టుకుంటే దాని యొక్క ఆన్సర్ అనేది వస్తుంది. సో 27, 36, 18 ఈ 3 సంఖ్యలు ఇచ్చి మనకు భాగించగలిగే సంఖ్య ఏదంటే 108 అనమాట. 108 మీరు గమనించండి. 27 4s 108 అవుతుంది, 36 3s 108 అవుతుంది, 18 6s 108 అవుతుంది. అంటే ఈ 3 సంఖ్యలచే భాగించగలిగింది కదా. సో ఈ విధంగా. నెక్స్ట్ ఇటువంటి మోడలే చాలాసార్లు మీరు ఎగ్జామ్లో అక్కడక్కడ ఏమంటారు మోడల్ క్వశ్చన్ చూస్తుండొచ్చు. 3 గడియారాల్లోని గంటలు, 3 మనకు గడియారాలను వాచెస్ ఉన్నాయి. ఆ వాచెస్లోని గంటలు 15 మినిట్స్కి ఒకటి, 18 మినిట్స్కి ఒకటి, 20 మినిట్స్కి ఒకటి మోగుతాయి అనమాట. ఓకేనా, అలారం మనకు మోగడం జరుగుతుంది. ఒకటి 15 మినిట్స్కు, ఒకటికి 18 మినిట్స్కు, ఒకటి 20 మినిట్స్కు. అన్నీ కలిసి ఉదయం 6 గంటలకు మోగినాయంట. అన్నీ కలిసి మనకు ఉదయం 6 గంటలకు మోగినాయి. అయితే ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అవి ఒకేసారి కలిసి మోగుతాయని అడుగుతున్నాడు క్వశ్చన్. ఓకేనా, అర్థమైంది కదా. సేమ్ దీనికి కూడా కాసాకు గడితే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో 15, 18, 27 ఏదైతే ఉందో దాన్ని కాసాకు గడితే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. 15, 18, 20 ఇటువంటి మోడల్స్ చాలాసార్లు అడిగారు గడియారం సంబంధించి. సో సేమ్ దీనికి కూడా కాసాకు కట్టాలి. 3 5s, 3 6s 20 పోదు కాబట్టి అదే విధంగా రాసుకోవాలి. మళ్ళీ 3 టేబుల్ తీసుకుందాం. 5 2 20. ఇప్పుడు 2 టేబుల్ 5 టేబుల్ తీసుకుందాం. 5 1s 5 2 అంతే ఉంటుంది. 5 4s ఇక్కడ 2 మిగిలింది కదా. 2 4కు 2తో కడితే 2 1s 2 2s. మిగిలిన సంఖ్యలు ఏంది మనకు 3 3s 9. ఓకేనా, 3 3s 9, 9 5s 45, 9 5s 45, 45 2s 90, 90 2s 180, 90 2s 180. అంటే ఈ 180 అనేది మనకి ఏమవుతుంది మరి సార్? మరి ఇవి నిమిషాలు అని చెప్పాడు మనకు. నిమిషాలకు ఒకసారి కదా, 180 మినిట్స్ అనమాట. 180 నిమిషాలు. 180 నిమిషాలు అంటే గంటలకు మారిస్తే 3 గంటలు. ఎంత? 3 గంటలు. 180ని మనకు గంటలకు మార్చితే 3 గంటలు అవుతుంది. ఆన్సర్ అనేది మనకు 3 గంటలు. ఇక్కడ ఎంత ఇచ్చింది మనకు? యాక్చువల్గా 6 గంటలకు మోగినాయి, ఉదయం 6 గంటలకు మోగినాయి. మళ్ళీ ఎప్పుడు మోగుతాయి? మళ్ళీ 6 గంటలకు 3 గంటలు కలిపితే 9 గంటలు మళ్ళీ అన్నీ కలిసి మరోసారి మోగుతాయి. ఇంపార్టెంట్ మోడల్. 3 గడియాలు కలిసి కొన్ని నిమిషాల వ్యవధిలో మోగుతాయి, అన్నీ కలిపి ఒక టైంకి మోగుతాయి. మళ్ళీ ఇప్పుడు ఏ టైం మోగుతాయి అనే దానికి ఇది మనకు చేసే విధానం. ఓకేనా, నెక్స్ట్ వన్ 2/3. ఓకేనా, 2/3. నెక్స్ట్ అదేవిధంగా 8/9, 32/81, 10/27ల కాసాగు. సో మనకు ఏదైతే భిన్నాలు ఉందో భిన్నాల కాసాగు అనేది ఇంపార్టెంట్. భిన్నాల కాసాగు చాలాసార్లు అడగడం జరిగింది. దానిలో భాగంగానే ఈ మోడల్ అయితే మీ ముందు తీసుకొస్తున్నాను నేను. ఓకేనా, చూసినట్లయితే భిన్నాల కాసాగు ఎప్పుడైతే అడుగుతాడో అప్పుడు లవాల యొక్క కాసాగు కట్టాలి. లవాలంటే మనకు పైన ఉన్నాయి, సో వాటి యొక్క కాసాగు కట్టాలి. ఆ తర్వాత హారంల యొక్క కాసాగు కట్టాలి. కడదాం. ఫస్ట్ లవాలు 2 8 32 10 దీని యొక్క కాసాకు కడదాం. సో 2 1s 2 4s 2 16s 2 5s. మళ్ళీ 2 టేబుల్లో 2 1s 2 2s 2 8s 2 5s. మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటే 1 1 4 5. సో దీని మించి పోలే మనకు. 2 టేబుల్ తీసుకుంటే మళ్ళీ 2 2s అని వస్తుంది. 2 2s 4, 4 2s 8, 8 4s చూసుకున్నట్లయితే 32, 32 5s మనం చూసుకున్నట్లయితే 160, 32 5s 160. ఇది గుర్తుపెట్టుకోండి. లవాల కాసాగు ఎంత వచ్చింది మనకు? 160 వచ్చింది. మరి హారాల గాసాబా చేయాలి. ఓకేనా, 3,
9 కామ మనం చూసుకున్నట్లయితే 81 కామ 27. దీని యొక్క గాసాబా మనం చేసినట్లయితే మనకు 3 అని ఆన్సర్ అవుతుంది. అంటే గాసాబా అంటే గరిష్ట సామాన్య భాజకం. ఈ మూడింటిని భాగించే గరిష్ట సంఖ్య ఏది అంటున్నాడు. సో 3 ఎక్కల 3 పోతుంది, 9 పోతుంది, 81 పోతుంది, 21 పోతుంది. కాబట్టి దీని యొక్క గాసాబా ఏమవుతుంది? 3 అవుతుంది. ఓకేనా? గాసాబా అనేది మనకు అది ఏ టేబుల్లో వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా ఏ టేబుల్ వస్తుంది అనేది గాసాబా అవుతుంది. సో 3. సో మనకు ఫస్ట్ ఏం వచ్చింది? కాసాగు లవాల కాసాగు 160 వచ్చింది. బై భిన్నాల గాసాబా ఎంత వచ్చింది? 3 వచ్చింది. సో మనకు 2/3 కానీ 8/9 కానీ 32/81 కానీ 10/20 కానీ యొక్క కాసాగు ఏంటంటే ఆన్సరు 160/3 160/3. దీని యొక్క కాసాగు ఈ భిన్నాల కాసాగు ఆన్సరు 160/3. ఈ విధంగా మనకు భిన్నాల కాసాగు ఇచ్చినప్పుడు పైన లవాల కాసాగు చేసుకోండి, కింద హారాల గాసాబా చేసుకొని ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూసినట్లయితే రెండు సంఖ్యల నిష్పత్తి 4:5. రెండు సంఖ్యల నిష్పత్తి 4:5 అయినా వాటి కాసాగు 180. సో రెండు సంఖ్యల నిష్పత్తి ఇచ్చిండు. సో 4x + 5x ఈక్వల్స్ ఎంత వచ్చింది మనకు? కాసాగు 180 ఇచ్చిండు. ఓకేనా? 180 ఇచ్చిండు. 4x + 5x ఎంత అవుతుంది? 9x అవుతుంది. ఈక్వల్స్ టు 180. x ఈక్వల్స్ ఎంత అవుతుంది? 180/9 అవుతుంది. అంటే 20. సో x అనేది 20 అయింది. అందులో గరిష్ట సంఖ్య అడిగిండు. సో 4 పెద్దదా 5 పెద్దదా? 5 పెద్దది కాబట్టి x ఎంత వచ్చింది మనకు? 20 వచ్చింది. 5/20 ఈక్వల్స్ టు 520 is 100. గరిష్ట సంఖ్య 100 అన్నమాట. ఓకేనా? ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్ 2012 పవర్ 2011 ప్లస్ 2013 పవర్ 2011. సో ఇంపార్టెంట్ మోడల్ అన్నమాట. మనకు ఇటువంటి మోడల్స్ చాలాసార్లు అయితే అడగడం జరిగింది. 2012 పవర్లో 2011 ఉంది, ప్లస్ 2013 పవర్లో కూడా 2011 ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్యాటర్న్ ఏముందంటే మనకు ఎన్ అనేది ఈ పవర్లో ఉన్నది బేసి సంఖ్య అయినట్లయితే మనకు ఇచ్చినది a/n + b/n రూపంలో ఉంటే, అంటే అదే రూపంలో కదా, ఏ మనకు పవర్లు ఉన్నాయి సేమ్ ఉన్నాయి. 2011 అనేది సేమ్ ఉంది. అంటే n పవర్ల ఘాతాలు సేమ్ ఉన్నాయి కాబట్టి భూములు వేరు ఉన్నాయి. సో a/n + b/n రూపంలో ఉన్నట్లయితే n అనేది బేసి సంఖ్య అయినప్పుడు అది a + b అనేది దాన్ని నిశేషంగా భాగించబడే సంఖ్య అవుతుంది. ఓకేనా? సో మనకి ఏం అడిగిండు? ఈ రెండు సంఖ్యలను భాగించి 4025 నువ్వు భాగిస్తే శేషం ఎంత అంటున్నాడు. సో a + b అన్నాం కదా, 2012 2013 ఈ రెండు కూడితే ఎంత అవుతుంది? 4025 అవుతుంది. మనం 4025ను 4025 భాగిస్తే శేషం ఎంత వస్తుంది? 0 వస్తుంది. సింపుల్. ఓకేనా? ఇచ్చిన పవర్లో ఉన్నది ఘాత సంఖ్య అనేది బేస్ సంఖ్య అయ్యి అది a/n + b/n రూపంలో ఉంటే, a/n + b/n రూపంలో ఉంటే ఇది అనేది a + b ఇచ్చే నిశేషంగా భాగిస్తబడుతుంది. సో ఇక్కడ 4025 ఉంది, ఇక్కడ 4025 ఉంది. మనకు మిగిలే శేషం ఎంత? 0. ఆన్సర్ అనేది 0 అవుతుంది. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్. 500 లోపు 6 యొక్క గుణిజాలం మొత్తం. ఇదే వీడియోలో మనము ముందుగా చెప్పుకున్నాం 4 చే భాగించబడే 3 అంకెల సంఖ్యలు ఎన్నో కనుక్కున్నాం. ఓకేనా? అంక శ్రేణి ఉపయోగించి. సో ఇక్కడికి వచ్చేసరికి 500 లోపు 6 యొక్క గుణిజాలం మొత్తం అంటుండు. గుణిజాలం మొత్తం అంటే 6, 12, 18, 24, 30, 36 ఇవన్నీ కూడితే ఎంత అవుతుంది అంటున్నాడు. 7 వరకు 500 లోపు వరకు. కాబట్టి 500 లోపు కాబట్టి 500 - 1 చేయండి. 500 లోపు కదా, 499 వస్తుంది మనకు. 499 6 చే 499ని డివైడ్ చేసినట్లయితే మనకు 83 పాయింట్ సంథింగ్ వస్తుంది. మనకి 83.1 సంథింగ్ వస్తుంది. సో ఇక్కడ మనకు పూర్ణాంక భాగం, ఇది దశాంశ భాగం. దశాంశ భాగంతో మనకు సంబంధం లేదు. ఓకేనా? సో ఇక్కడ మనకు ఇటువంటి క్వశ్చన్స్ని గుణిజాల మొత్తం కనుక్కోవడానికి సూత్రం ఏంటంటే k × n × n + 1/2 n × n + 1/2 ఇది సూత్రం మనకు. ఓకేనా? సో ఇక్కడ k ఏమవుతుందంటే ఏ సంఖ్య యొక్క గుణిజాలు అడుగుతున్నాడు? 6 యొక్క గుణిజాలు అడుగుతున్నాడు. కాబట్టి k అనేది 6 అవుతుంది. ఓకేనా? k అనేది 6 అవుతుంది. ఓకే, మనకు వచ్చిన భాగఫలం ఎంత? మనకు భాగఫలం అనేది చూసుకున్నట్లయితే 83 వచ్చింది. భాగఫలం అనేది 83 వచ్చింది. సో ఇక్కడ n అనేది భాగఫలం అవుతుంది. n అనేది భాగఫలం అనేది అవుతుంది. ఓకేనా? సో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 6 × 83 83 + 1 84. ఓకేనా? బై 2 2 ఎక్కం 2 42. సో మిగిలింది ఎంత? 6 × 83 × n/2. సో దీన్ని మనం మల్టిపుల్ చేసినట్టయితే టోటల్గా మనకు 20,916 వస్తుంది. 20,916 అనేది వస్తుంది. సో ఈ విధంగా మనకు ఒక సంఖ్య యొక్క గుణిజాల మొత్తంను k × ఓకేనా k × n × n + 1/2 అనే సూత్రంతో మనం ఈజీగా కనుక్కోవచ్చు.
మొత్తం కూడా పోతే ఉన్న ఎగ్జామ్ టైం అంతా దానికే సరిపోతుంది. కాబట్టి ఈ విధంగా చాలా సింపుల్ ఒక చిన్న మన ఫార్ములా తోటి సొల్యూషన్ అనేది చేయొచ్చు. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన ప్రశ్నలు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.